హలో హాయ్ అండి, రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈ రోజు ఏదైతే ఉందో పెద్ద హరివానం గ్రామంలో ఉన్నామండి. మండలం కూడా ఇదే కదా? ఆదోని మండలం కర్నూలు జిల్లా. ఆదోని మండలం కర్నూలు జిల్లా పెద్ద హరివానము. రైతన్న మీ పేరునా? నరసప్ప అన్న మిరప తోటలో ఉన్నాం. ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తా ఉన్నారన్న? నేను ఏటా 6 ఎకరాలు చేసేవాడిని. ఈ సంవత్సరం 2 ఎకరాలు చేస్తున్నాము. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసుకున్నారు. రకం ఏంటి? బ్యాడీ రకం అన్న, నాటు రకం. నాటు రకం. బ్యాడీ అంటే డబ్బీనా కడ్డీనా? కడ్డీ రకం అన్న. కడ్డీ రకం, నాటు రకం వేసుకున్నారు. అయితే మనం వచ్చేసి మీ దగ్గరికి రావడం కారణం ఏంటంటే మీ తోటలో వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ స్ప్రే చేసుకున్నారన్న. అవునన్న. దాని స్ప్రే చేసుకొని ఎన్ని రోజులు అయిందన్న? అన్న ఒక రౌండ్ వాడుకున్నామన్నా. ఒక రౌండ్ వాడుకుంటే మనం అంటే మామూలుగా చెప్పండి, ఇప్పుడు అంటే 2 సార్లు కొట్టారా? 2 సార్లు కొట్టినామన్నా. దాన్ని 2 సార్లు స్ప్రే చేసుకున్నారు. అంటే దానికి ముందు ఎట్లా ఉండేది మీ తోట? అంతా గజ్జి ముడత వచ్చి వానకి దెబ్బ తిని. అంటే గజ్జి ముడత అని చెప్పొద్దండి, ఎందుకంటే గజ్జి ముడత అంటే మన వీడియో చూసే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, అన్న గజ్జి ముడత అనే లోపు ఏదైతే ఉందో మన బుడ్డీలు ఉన్నాయి సపోజ్ కి ఇవి చూస్తారు, అన్న ఇది గజ్జి ముడత ఉంది మా తోటలో పోతుందా అని అడుగుతారు. గజ్జి ముడత కాదండి. రైతన్నలు చెప్పేది ఏంటంటే ఈ డబ్బీ రకంలో ఓపీ ఏదైతే హైబ్రిడ్ రకాలు ఇప్పుడు 2043 కానీ డీలక్స్ కానీ 5531 కానీ అవి ఎట్లా ఉంటాయంటే పూర్తిగా వైరస్ వచ్చింది అంటే అది డిఫరెంట్ ఉంటది. దీంట్లో అట్లా విధంగా కాదండి, నల్లి వల్ల పూర్తిగా మొద్దు బారిపోయింది ఆయన చెప్పేది. బాగా అర్థం చేసుకోండి. గజ్జి అనే లోపు మీరు గజ్జి అనే ఆలోచన చేసుకోవద్దండి. అంటే మొత్తం పూర్తిగా గ్రోతింగ్ ఆగిపోయి నల్లి ఎక్కువైపోయి ముడుచుకపోయినా క్లీన్ గా ముడుచుకపోయి వానకి దెబ్బ తిని పండాకు వచ్చి నిలబడిపోయింది. మొత్తం పండాకు వచ్చి పూర్తిగా నిలబడిపోయింది. మొత్తం ఏ టు జెడ్ పెయిన్ అన్ని రకాల సమస్యలు ఉండేనా? అన్ని రకాల సమస్యలు ఉండే. ఓకే, మొత్తానికి మీరిప్పుడు ఈ మెటాఎక్స్ చేసుకోకముందు ఆ విధంగా ఉన్న తోట మామూలుగా తెగులు మందులు కొట్టుకున్నారు. దీంట్లోనే అన్ని రకాలుగా మిక్స్డ్ అండి. మెయిన్ గా నేను దీని గురించి ఒకటే మాట్లాడతా, ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకుంటా వచ్చేసరికి లైన్ అయిపోయింది. మెయిన్ గా అయితే వీటి రిజల్ట్ ఏంటి, ఈయన 2 సార్లు కొట్టడం కారణం ఏంటి అనేది అదొక్కటే చెప్పండి అన్న. మీ ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఎక్కడ ఇంత కూడా దాచుకోవద్దు. ఏం పని చేసింటే దాని గురించి చెప్పండి. నేను ఒక రౌండ్ వాడిన తర్వాత మామూలుగా చిగురు లేతగా వచ్చి మనకు కాపు కూడా సెట్ వచ్చిందనా? అట్టే తోట కాపు సెట్టడం గమనించి నేను 2 సార్లు స్ప్రే చేసుకున్నాను. అంటే దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క గ్రోత్ వస్తూ ముడతపోతూ త్రిప్స్ ఇవన్నీ పోయినాయా? ఒక గ్రోత్ ఒకటే వచ్చిందా? ఏదైనా త్రిప్స్ పోయి మరి కాప్ సెట్టింగ్ దిగిందనా? కాప్ సెట్టింగ్ కూడా ఇట్లా కాప్ సెట్టింగ్ దిగిందనా? 2 సార్లు కొట్టేవా? అడ్డమే పెట్టుకో. 2 సార్లు నేను దీన్ని పనితనం చూసి 2 సార్లు కొట్టుకున్నా. పనితనం చూసి ఇట్లా వదలదు. ఇది చూడండి, పిందే కాపు సెట్ అవుతా ఉంది. అదొక మొక్కనే కాదండి, ఇట్లే రండి. ఇక్కడ కూడా చూడండి 100% ఇదంతా కాపు దీనికి వచ్చినదేనా? పిందెలు దిగుతా ఉన్నాయి. దీనికేనా? ఇప్పుడు వరుసగా 2 సార్లు వేసుకున్నావా దీన్ని? వరుసగా 2 సార్లు. ఓకే, దీంట్లోకి ఇంకేం వేసుకున్నావు? ఒక రౌండ్ అయితే లెజెండ్ వేసుకున్నా. ఒక రౌండ్ లెజెండ్ దీంట్లోకి. ఓకే, ఇంకోసారి మామూలుగా దీన్నే వాడుకున్నా. ఇంకొకసారి దీన్నే వాడుకున్నావు. అవునవును. మొత్తం మీద ఈ మెటాఎక్స్ అనేది ప్రతి రైతన్నా వాడుకోదగ్గ మందేనా అనా? మందు కొరకైతే మంచి మందు. ఓకే, రైతు వచ్చేసి మందు కొట్టినాక వెనక తిరగాల్సిన పనే లేదు. దీన్ని కొడితే ఓకే, ఇంకో మందు కొట్టదామని ఆలోచన రాదు దీనికి. అంటే దీని పనితనం అట్లా ఉంది. ఓకే, ఒక 8 రోజులు 10 రోజులు హ్యాపీగా దీనికి వాడి ఉండొచ్చు. ఓకే, అంటే ఈ మందు పనితనం అట్లా ఉంది అంటావు? బ్రహ్మాండంగా ఉందనా? మందుతనం పనితనం లేకుండా 2 సార్లు లాంటి అదే 2 సార్లు వాడుకున్నాం. అయితే దీని వల్ల త్రిప్స్ గానీ మైట్స్ గానీ అన్ని క్లీన్ అయినాయా? ఏమేం లేదన్నా, క్లీన్ గా ఉంది తోట. ఒకసారిగా ఎంత నీట్ గా ఉంది చూడండి, గమనిస్తా ఉన్నారు కదా? చాలా నీట్ గా అయిపోయింది మొక్క కూడా. ఏదైతే ఉంది ఇక్కడ కూడా గమనించండి, పూత పిందె దిగుతా ఉంది. గెనుపులు ఎట్లా వస్తున్నాయి? గెనుపులు దగ్గర వస్తున్నాయి చూడన్నా, పిందెలు దగ్గర వస్తున్నాయా? ఇవన్నీ దగ్గరే ఉన్నాయా గ్యాపులు? ఇవన్నీ నేచురల్ గా వస్తుందనా? గ్రోత్ కూడా నేచురల్ గా చిట్టి ఆకులతో వస్తుంది. వాయిబా. ఓకే, చిట్టి ఆకులు దగ్గర గెనుపులు. నేను అడగక ముందే అన్ని చెప్తా ఉన్నావు, గమనించినావు కాబట్టి ఎప్పటికప్పుడే. ఓకే, ఇదంతా చూడండి, తోట కూడా ఎంత ఆరోగ్యంగా ఉందంటే చాలా ఆరోగ్యంగా ఉంది. యాక్చువల్ గా అంటే ఈయన పెట్టిన ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాటి ఫొటోస్ కూడా పెడతాను. ఒక లైన్ మీద తెగులు మందులు కొట్టిస్తూ లైన్ మీద చెప్పుకుంటా, మధ్యలో కెమికల్స్ కూడా వేయించామండి. ఒక లైన్ తర్వాత ఒకటి చేయించుకుంటా వచ్చిన తర్వాత మెయిన్ గా ఇదే కాబట్టి నేను ఇప్పుడు మెటాఎక్స్ ఎక్కువగా మందికి తెలియదు, దీని గురించి తెలుసుకుంటారనే ఉద్దేశంతో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఇలాంటి రైతన్నలు ఇప్పుడు 2 సార్లు వాడుకోవడం వల్ల దీనికి యాక్చువల్ గా అంటే ఉన్నది చెప్పండి, దీన్ని పనితనం ఎంత శాతం ఉంటది?
పని శాతం అంటే 100కి 99% ఉందన్న. 100కి 99% వర్త్. దీనికి ఏం తిరిగి చూసిన పనే లేదు ఇంకా. ఓకే, మందు కొట్టినామంటే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అంటావు. ఉండొచ్చు ఒక 10 రోజులు హ్యాపీగా ఉండొచ్చు. ఓకే ఓకే, గురించి కానీ ముందు రోజు గురించి కానీ ఏం ఆలోచించే అవసరమే లేదు, ఆలోచన చేయాల్సిన పనే లేదు. ఇంకొకటి గ్రోత్ వస్తే ఏమైనా తెల్లగా అవుతుందా నల్లగా వస్తుందా? ఏం లేదన్నా, బాగా నల్లగా వస్తుంది. లేత ఆకులతో చిట్టి ఆకులతో బాగా వస్తుంది. ఓకే ఓకే, ఎంత దగ్గర ఉన్నాయి చూపి అన్న అట్లా ఒకసారి. ఎంత చికెన్ గెనుపులు చూడు దగ్గర మొత్తం గ్రోత్ కూడా కింద ఆగిపోయిందండి. ఇది మొత్తం ఇవన్నీ కొత్త చిగురులే, ఇవన్నీ ఇక్కడ నుంచి పెరిగినవి, ఇవన్నీ పైన వచ్చిన తర్వాత బ్రాంచెస్ ఏర్పడ్డాయి. ఇది కూడా ఇక్కడ కూడా చూడండి ఈయనది ఎట్లా ఉంది అనేది. కింద తోట ఇక్కడ ఉంది, ఇట్లా ఉందండి అప్పుడు స్థితిలో. ఇవన్నీ కొత్త కొమ్మలే అనమాట. అంటే ఇది ఇప్పుడు దాదాపు స్ప్రే చేసి మధ్యలో 15 రోజులు అయిందండి. 15 రోజుల పైన అయిందండి మొత్తానికి. మధ్యలో తెగులు మందు కొట్టించాము ఒకసారి, దాని తర్వాత ఇది కొట్టాడు. ఇది లాస్ట్ లో కొట్టిన తర్వాత మనం వెంటనే ఇమీడియట్లీ రావడం కూడా జరిగింది. ప్రతి రైతన్న చేసుకోవచ్చు కదా దీన్ని. నెంబర్ 1 చేసుకోవచ్చు. నెంబర్ 1 అంటే కొట్టుకోవచ్చు. ఎక్కడ తెచ్చుకున్నావు దీన్ని? మన కంపెనీ నారాజంగా లక్ష్మీ శ్రీనివాస్ అంగట్లో, లక్ష్మీ శ్రీనివాస్ అంగట్లో ఆదోనిలో కమ్మల్దిన నాగరాజు దగ్గర తెచ్చుకున్నావు. ఓకే ఓకే, హ్యాపీనే కదా? హ్యాపీ అన్న. ప్రతి రైతు వాడచ్చా? సంతోషంగా ఉంది. ప్రతి రైతు మామూలుగా చెప్పండి, మామూలుగా చెప్పండి. కొట్టుకోవాలని అందరు రైతులకు నేను విజ్ఞప్తి చేస్తాను, ఒక రైతుగా. ఓకే ఓకే, చూస్తున్నారు కదండి. యాక్చువల్ గా అంటే ఆయన దీని పనితనం ఉంది కాబట్టి ప్రేమగా చెప్పగలుగుతున్నాడు. ఎట్లా అంటే ఆయన ఏమనుకున్నారన్న ఫస్ట్ ఈ మందులు వాడక ముందు? లేదన్నా, నాకు తోట పెరికిద్దామని ఒక ఆలోచన ఉంది. ఓకే, నా భార్య నువ్వు మంది అంగడి చేనులకు పోతావు, చేనులు చూసేకి నువ్వు వద్దు, పెరకవద్దు, నువ్వు అక్కడ పో శ్రీనివాస్ అంగడిలో పో, చేస్తావు సంవత్సరం మాట. పోయినాక నారాజన్ కలిసినట్టు అయినాక నారాజన్ ఇట్ల గురించి చెప్పినాడు నాకు. ఓకే ఓకే, ఒక్కొక్క స్టెప్ లైన్ మీద వాడుకుంటూ వచ్చేసరికి ఈ రోజు సక్సెస్ రేట్ సాధించాం. ఉందాం మనం మేము. ఓకే ఓకే, అది చూడండి రైతన్నలు ఏదైనా ఆయననే ఖచ్చితంగా వాడుకోండి అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే 100% ప్రొడక్ట్ ను నమ్మచ్చు. నన్ను నమ్మి వాడే వాళ్ళని, నన్ను నమ్మి ఎవరైతే వాడాలనుకుంటారో ధైర్యంగా ఈ మెటాఎక్స్ అయితే ధైర్యంగా వాడుకోవచ్చు. అలానే ప్రొడక్ట్ ను నమ్మి వాడుకోవచ్చు. ఇప్పుడు నరసపన్న ఏదైతే చెప్పాడో రైతన్న చెప్పిన మాటలు కూడా మీకు అర్థమై ఉంటాయి. పక్కా రిజల్ట్, దాంట్లో డౌటే లేదు. 100లో 99% మంచి రిజల్ట్ అండి. దీనికి మేజర్ గా పోయేది త్రిప్స్, మైట్స్ అంటే దోమ, అంటే అదే ఎర్రనల్లి పోతుంది, పేను పోతుంది, మంచిగా కింది ముడత పై ముడత క్లీన్ గా పోతుంది, అలానే దోమ పోతుంది, మంచి గ్రోత్ వస్తుంది, ప్లస్ మంచి పూత వస్తుంది, కాప్ సెట్ అవుతుంది, అన్ని విధాలుగా. ఒక్క దీంట్లో పోంది ఏమన్నా ఉందంటే ఒక్క పూతలో ఉన్న నల్ల తామర పురుగు పోదండి, తరువాత వచ్చేసి పురుగు పోదు, అంతే. మిగతాయి A to Z 100% క్లోజ్. 100% అండి, ఖచ్చితంగా చెప్పగలము. ఎందుకంటే దీనికి ఏమన్నా నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పదు? అబద్ధం లేదన్నా, ఏ అబద్ధం లేదు కదా, ఒక్క మిస్టేక్ లేదు దీంట్లో. నేను వీడియోలు తీస్తా ఉంటా ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళి. మీరు ఆ వీడియోలు చూసి కూడా కొట్టుంటారు సపోజ్. మేము చెప్పిన దాంట్లో ఒక్క చోటన మైనస్ అనిపించిందా విషయంలో? లేదన్నా, ఎక్కడ లేదు కదా, ఎక్కడ లేదు. ప్రతి రైతు పట్టుకోవడం అనేది 1% కూడా లేదు మీ దాంట్లో. ఓకే ఓకే, నేను చెప్పిన మాటల్లో ఎక్కడ ఉన్నది ఉన్నట్లే ఉంది, కుండ బద్దలు కొట్టినట్లు ఉంది. కుండ బద్దలు కొట్టినట్టు ఉంది. ఇదండి రైతన్న చెప్పింది, విన్నారు కదా. నేను చెప్పేది కూడా అదే అండి. పక్కా రిజల్ట్ ఉంటేనే మీ ముందుకు వస్తా నేను. 100% వర్త్ ఉంటేనే ఇలాంటి మందులను కూడా మీ ముందుకు పరిచయం చేస్తాను. అలానే ఇంకొకటన్నా ఈ భూమిత్ర ఆర్గానిక్స్ లోనే ఇంకొకటి వస్తుంది కొత్త ప్రోడక్ట్, త్రిగుణాస్త్ర అనే ప్రోడక్ట్ వస్తుంది. ఇదే కంపెనీదే. దాని గురించి కూడా నెక్స్ట్ మీకు వచ్చిన తర్వాత అవసరమైతే మీకు ఒక డెమో కూడా ఇచ్చే ఆలోచన చేస్తా. దాని గురించి కూడా ఎలా ఉందనేది కూడా చెప్పండి. ఆ రోజు మీ తోటలోని ఏంటికి పని చేస్తుంది అనేది కూడా మీరే చెప్తారు. నేను ఇప్పుడు ఏం రివ్యూ చేసేదద్దు. ఓకే, వస్తుంది త్వరలో, ఒక 2-3 రోజుల్లో వచ్చేస్తుంది త్రిగుణాస్త్ర దాని పేరు. అది దాని పనితనం ఎలా ఉందనే మీరు వాడుకున్న తర్వాత చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. మెయిన్ గా ఇదేనండి వీడియో. ప్రతి రైతన్న కూడా భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ అనేది 100% చేసుకోవచ్చండి. ఇదేనండి. ఓకే, థ్యాంక్ యూ.